Hello friends, welcome to our special program GK Insight and warm greetings to you all. Friends, మన స్టాక్ మార్కెట్ గత కొద్ది నెలల నుండి నెగటివ్ గా ట్రేడ్ అవుతుందండి. మనం కళ్ళారా చూస్తున్నాం. ఆ పెయిన్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. నిఫ్టీ 50 ఇండెక్స్ తగ్గిన దానికంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ లో డబుల్ తగ్గినాయండి. ఇండివిజువల్ స్టాక్స్ అయితే 20, 30, 40, 50% పైన కూడా తగ్గి ఉన్నాయండి. పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా 3 to 4 years నుండి ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ అంతా కూడా తగ్గిపోతున్నాయి. న్యూలీగా 4 to 5 months బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా 20, 30, 40% పైన వరకు తగ్గి ఉన్నాయండి. కొత్త ఇన్వెస్టర్స్ కొంచెం ఆందోళన ఉంటుందండి. న్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఈ లాస్ చూసి కొంచెం స్ట్రెస్ ఆందోళన ఉంటుందండి. బట్ ఏ మాత్రం స్ట్రెస్ కి గురి కావాల్సిన అవసరం లేదండి. షూర్, దీనికి ప్రధానమైన కారణం మార్కెట్ యొక్క స్పీడ్ మారటం అండి. మార్కెట్ లో ఇప్పుడున్న డిమాండ్ సప్లై అంతా కూడా విపరీతంగా పెరిగిపోయిందండి. 5 to 10 years బ్యాక్ అండి మార్కెట్స్ 5 to 10% తగ్గితే బాగా పడిపోయింది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది చాలా సాధారణ విషయం అండి. కరోనాకు ముందండి లెస్ దాన్ 5 crores ఆఫ్ డిమాట్ అకౌంట్స్ ఇండియాలో ఉంటే ఇప్పుడు అవి 18.5+ crores డిమాట్ అకౌంట్స్ ఉన్నాయండి. అంటే మార్కెట్ లో రీటైల్ పార్టిసిపేషన్ బాగా పెరిగిపోయింది. డబ్బులు ముబ్బడిగా మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. మార్కెట్ లోకి మనీ ఫ్లో రీటైలర్స్ నుండి విపరీతంగా ఫ్లో పెరిగిందండి. దీన్ని ఆపరేటర్స్ క్యాచ్ చేసుకుంటున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా అండి. అట్ ఎనీ మూమెంట్ మార్కెట్స్ పెరగటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు గమనించండి, FIS లో ఇక్కడ అమ్ముకొని వారు దేశానికి వెళ్లిపోతున్నారు. మీరు గమనించండి, యుఎస్ కు సంబంధించిన ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇక్కడ అమ్ముకొని వారు యుఎస్ కి బ్యాక్ వెళ్ళిపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం బాండ్ డీల్స్ అట్రాక్టివ్ గా ఉండటం, అక్కడ ఫేవరబుల్ గా మార్కెట్ లో ఉండటం, ఇవన్నీ కలుపుకొని వాళ్ళు ఇక్కడ సెల్ చేసుకుని అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. బట్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికి ఈ రోజు కూడా కొంటూనే ఉన్నారండి. దీనికి గల ప్రధానమైన కారణాలు చూస్తే మన మార్కెట్స్ మీద మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ బాగానే ఉండే అవకాశం ఉందనే కదా వాళ్ళు కొంటుంది. లేకపోతే వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? సో కొత్త ఇన్వెస్టర్స్ ఎవరు స్ట్రెస్ కి గురి కావద్దు. అఫ్ కోర్స్ మన కళ్ళ ముందే మనీ తగ్గిపోతూ ఉంటే జనరల్ గా ఉండే ఎమోషన్స్ ఉంటాయండి. మనం ప్రతి ఒక్కరం కూడా ఇది వ్యక్తిగతంగా అర్థం చేసుకోవచ్చు, కరెక్ట్. బట్ మనం స్ట్రెస్ ని యోగా, మెడిటేషన్, బీ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రేయర్ లాంటివి చేసుకుంటూ మనల్ని మనం మేనేజ్ చేసుకుంటూ మనం మన పోర్ట్ఫోలియోని కేర్ఫుల్ గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. తగ్గిపోయిందని బాధపడుతూ కూర్చుంటే ఎక్కువ స్ట్రెస్ అయిపోయి అనవసరంగా ఆరోగ్యం పడైపోతుంది. దాన్ని కంప్లీట్ గా డిలీట్ చేసేసేయండి. బాధపడితే బాధే వస్తుంది, బట్ ఆలోచిస్తే డెఫినెట్ గా కొత్త ఐడియా వస్తుంది. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీల గురించి డీప్ చేయండి, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, టెక్నికల్ అనాలిసిస్ చేయండి, ఫండమెంటల్స్ అనాలిసిస్ చేయండి, వాటిల్లో క్వాలిటీ ఏంటి, నాన్ క్వాలిటీ ఏంటి, వాటన్నిటిని సపరేట్ చేయండి. నౌ మనందరం ఈ స్టేజ్ లో అండి అనుసరించాల్సిన వ్యూహం ఒకటండి, దట్ ఈస్ స్టాక్ SIP. ఎవర్ గ్రీన్ అండి, ఎవర్ గ్రీన్ వ్యూహం ఇది. సో ఏదైతే ఇప్పుడు మనం సేకరించుకొని డైవర్సిఫై అంటే క్వాలిటీ, నాన్ క్వాలిటీగా ఏదైతే చేసుకున్నామో క్వాలిటీ స్టాక్స్ లో ఇప్పుడు వదలకుండా ఈ స్టాక్ సిప్ ప్రోగ్రామ్ ని అప్లై చేయండి. మీ అందరూ తెలుసు కదా, కరోనా టైంలో కూడా మనం ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసి పోర్ట్ఫోలియోలన్నింటినీ ప్రాఫిట్ బాట పెట్టాం, ప్రాఫిట్ లోకి తీసుకొచ్చాం, రైట్. మార్కెట్ బుల్ జోన్ లోకి కాస్త అన్ని సర్దుకొని వచ్చేంత వరకు స్టాక్ సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండండి. అవకాశం రాగానే లంసమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తే చాలా అంటే చాలా మంచి జరిగే అవకాశం ఉందండి. సో ఇది మనం ఈ రోజు మన టీము మనం ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉన్న వెరీ ట్రెండింగ్ పాయింట్ టెస్లా ఎంట్రీ ఇంటూ ఇండియా అండి. మోడీ గారు US విజిట్ తర్వాత ఈ న్యూస్ మార్కెట్ లో బాగా ట్రెండింగ్ అవుతుందండి. దీనికి సంబంధించి అఫీషియల్స్ న్యూస్ కన్ఫర్మేషన్స్ అఫీషియల్స్ నుండి ఇంకా రావాల్సి ఉందండి. ఒకవేళ టెస్లా ఇండియాలోకి అడుగు పెడితే మన ఇండియాలో ఎటువంటి కంపెనీలకి ఫేవరబుల్ అయ్యే అవకాశం ఉంది అన్న విషయాల మీద మన టీం డిస్కస్ చేసామండి. ఆ విషయాలను మీతో నేను షేర్ చేసుకుంటాను. మనందరూ బాగా తెలుసు కదా, టెస్లా సింగిల్ లైన్ ప్రొడక్ట్ అండి. EV అండ్ AI కార్స్ మన ఇండియాలో ఏదో ఒక చోట ప్లాంట్ పెట్టి EV కార్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాటికి కావాల్సిన గూడ్స్, సర్వీసెస్, మెటీరియల్స్, రా మెటీరియల్ ఇలా అన్నిటినీ లోకల్ గానే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ పాయింట్ లో సెక్టర్ వైజ్ గా ఒకసారి చూస్తే ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్స్, బ్యాటరీ అండ్ EV ఇన్ఫ్రా, లిథియం అండ్ బ్యాటరీ రా మెటీరియల్స్, EV ఫ్రెండ్లీ ఆటో మేకర్స్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ పవర్, స్మార్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేయర్స్, అండ్ ఫైనల్ గా లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ అండి. వంటివి అండ్ ఇవన్నీ కూడా ఎంటైర్ EV ఎకోసిస్టమ్ ని బూస్టప్ చేస్తాయండి. ఫ్యూ టాప్ రేటెడ్ బెనిఫిట్ అవటానికి ప్రయారిటీ ఆపర్చునిటీ ఉన్న కంపెనీలు కనుక చూస్తే ఫ్రెండ్స్, అవి మొదటిగా ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ నుండి టాటా ఎలక్సీ, సోనా, BLW ప్రిసిషన్, సంవర్ధన్, మదర్సన్ సుమి, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ అండి. ఇవి ఈ ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఈ 4 కంపెనీలు బాగా బెనిఫిట్ పొందే అవకాశం అని చెప్పేసి మన టీం డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ బ్యాటరీ అండ్ EV ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఈ కింద ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమర్ రాజా బ్యాటరీస్, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రా గ్రీన్ టెక్, టాటా
పవర్. ప్రత్యేకంగా టాటా పవర్ చూస్తే అండి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ లో ఎలక్ట్రా గ్రీన్ టెక్ అయితే ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ లో, బ్యాటరీ సొల్యూషన్స్ లో అయితే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అమర్ రాజా బ్యాటరీస్ ని మనం టాప్ ప్రయారిటీగా చూడొచ్చు. రిలయన్స్ ని నెక్స్ట్ ప్రయారిటీగా చూడొచ్చు. నెక్స్ట్ లిథియం అండ్ బ్యాటరీ రా మెటీరియల్ కాంపోనెంట్స్ లో హిందుస్థాన్ కాపర్, MOIL, నియోజిన్ కెమికల్స్ అండి. నెక్స్ట్ ఈవీ ఫ్రెండ్లీ ఆటో మేకర్స్ లో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్పాండింగ్ ఈవీ సెగ్మెంట్ లోకి బెనిఫిషరీ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ అండి, ఈవీ ఎకో సిస్టమ్ లో ఇది కూడా ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ అండ్ పవర్ ప్లేయర్స్ లో అదాని గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్ రెన్యూబుల్స్, JSW ఎనర్జీ. ఇవన్నీ కూడాను ఈ సోలార్ అండ్ రెన్యూబుల్ పాయింట్ ఆఫ్ లో వీటిని తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ స్మార్ట్ టెక్నాలజీ అండ్ AI ప్లేయర్స్ లో L&T టెక్నాలజీ సర్వీసెస్, KPIT టెక్నాలజీస్ అండ్ టాటా ఎలక్సీ. నెక్స్ట్ లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ లో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డెలివరీ అండ్ బ్లూ డాట్. ఈ కంపెనీస్ అన్నిటిని మనం ఈ టెస్లా అడుగు పెడితే గనక బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అని మనం డిస్కస్ చేస్తామండి. మనం స్పెషల్ రిస్క్ తీసుకునే ప్యాషన్ గనక ఉంటే ఇప్పుడు చెప్పుకున్న కంపెనీల మీద ఫోకస్ చేయండి. ఇది మన టెస్లా స్టడీ అండి. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే చేసిందండి. ప్రెజెంటేషన్ అయితే లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి. దీని మీద మీ కామెంట్ కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ GK.